నమస్తే సారు. ఇన్ని రోజుల నుంచి బోర్ ఖరాబ్ అయితే ఎప్పుడు ఖరాబ్ అయితే అప్పుడు కలరాజు సార్ చెప్పినప్పుడల్లా బోర్ రిపేరింగ్ చేపిస్తూనే ఉన్నాడు. ఇక బాగా రోజుల నుంచి కలరాజు ఎన్ని బోర్ పెట్టినప్పటి నుంచి సార్తో ఒక్క ఫోన్ కాల్ చేస్తేనే వెంటనే రిపేరింగ్ చేస్తాడు. ఈ ఎండాకాలం వర్షపడతలేదు, రిపేరింగ్ కి కూడా బాగా లేన్లు ఉన్నాయి, ఏమనుకోకమ్మా అంటే సార్ చెప్తే సార్ మాట విని మేము ఆగినాము. సరే సార్ అని సార్ ముచ్చట ఆగినాం. సార్ చెప్పిండ్రు నేను ఎట్లయినా రిపేరింగ్ చేస్తా బిడ్డ, కొన్ని రోజులు ఆగు అంటే సరే ఆగినాం. కానీ ఇప్పుడు చెప్పిన ముచ్చటికి సార్ నెల 2 నెలలు ఆపిండు. కానీ కరెక్ట్ సార్ ముచ్చట అయిని సార్ ప్రకారంగానే కలరాజు సార్ ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు దయచేసి మాకు గరీబుళ్ళకంతా సాయం చేసి బోర్ పెట్టించి మళ్ళా రిపేరింగ్ చేసిండు. రిపేరింగ్ చేసినా కూడా మాకు అందరికి వడకట్టుకి బుద్ధి రావాలా, రిపేరింగ్ కాకుండా సార్కి ఫోన్ చేయకుండా మేము అందరు కాపాడుకోవాలా. మా వాడకట్టోళ్ళు అందరు బుద్ధితోని జ్ఞానంతోని ఉంచుకోవాలా. 1 గంట 2 గంటలు 2 గంటలు బోర్ నడిపించుకోవాలా. తాపకి ఎవరు పడితే ఎవరు పెట్టుకోవద్దు. మళ్ళా అవసరం ఉన్నది నేను పట్టుకుంటా నువ్వు పట్టుకుంటా అని లొల్లి పెట్టుకోవద్దు. సార్ ముచ్చట రావద్దు, సార్ పేరు తీయొద్దు. సార్ మాట విని రూల్స్ ప్రకారం బోర్ అట్లా సార్ ఎట్లా చెప్పినప్పుడు 1 గంట 2 గంటలే ఉంచుకోవాలా. ఎవరు ఆగం చేయొద్దు ఈ వాడకట్లా. మళ్ళా రిపేరింగ్ కాకుండా చూసుకోవాలా. సార్ దయ చేసినట్టు రిపేరింగ్ అయింది. సార్ మొత్తం పెసలు పెట్టి రిపేరింగ్ చేసిండు. సార్కి ధన్యవాదాలు.